ఏపీ పాలసీట్లో 20,000 ర్యాంక్ వచ్చింది. సిఎస్సి కానీ వస్తుందా, లేదంటే యూనివర్సిటీలో వస్తుందా? అదేవిధంగా 40,000 ర్యాంక్ వచ్చింది. బెస్ట్ కాలేజెస్ ఏంటి? డిస్టిక్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ బెస్ట్ కాలేజెస్ ఏంటి? ఎక్కడ జాయిన్ అవ్వాలి? 1,00,000 ర్యాంక్ వచ్చింది, ఎక్కడ జాయిన్ కావాలి అనేది అందరికి ఉన్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు మొదటగా మీకు ర్యాంక్ బేస్ చేసుకొని ఎవరికైతే కనుక సపోజ్ ఫస్ట్ బెస్ట్ కాలేజ్ విషయానికి వచ్చినా అంటే మొదట మీరు ఎవరైనా కానీ ప్రిఫరెన్సెస్ యూనివర్సిటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీ క్యాంపస్ అనుకు చాలా బాగుంటుంది. వాటితో పాటు అక్కడ లైబ్రరీ సౌకర్యం కానీ ఆ యూనివర్సిటీస్లో మీకు అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఆ యూనివర్సిటీ అనేది బెటర్. వాటితో పాటు అక్కడ హాస్టల్ ఫుడ్ కూడా బెటర్గా ఉంటుంది. మీకు తక్కువ ఫీజు కూడా చేయడం కూడా జరుగుతుంది. మీకు ఇక్కడ మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ కాలేజెస్ ఏదంటే గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్ కూడా ప్రైవేట్ కాలేజెస్ కన్నా బెస్ట్ కాలేజెస్గా చెప్పచ్చు. వాటితో పాటు నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని మంచి ప్రామాణికతతో చేస్తూ ఉంటారు అనమాట. బెస్ట్గా ఉంటాయి, బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. మొత్తం మీద మీరు ఎవరైతే మీకు ర్యాంకు ఎంత రాని 10,000 రాండి, 1,00,000 రాండి, ఏదైనా రాండి, ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సిఎంఈనా, లేదంటే ఈసీఈనా, ట్రిపుల్ఈనా, సివిలా, మెకానికలా, ఇట్లా డిసైడ్ అవ్వండి. ఈ 2 బ్రాంచెస్ లేదంటే ఒక బ్రాంచ్ మీరు చూజ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ ర్యాంక్కి సంబంధించి యూనివర్సిటీస్లో వచ్చే ఛాన్స్ ఉందంటే 20,000 అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవచ్చు. అంటే రాకపోవచ్చు, మీకు అక్కడ రాకపోయినా కానీ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో యూనివర్సిటీస్ ఏమున్నాయి? తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఆఫ్ పాలిటెక్నిక్. అదేవిధంగా మీకు అనంతపురంలోని యూనివర్సిటీ ఉంది. ఈ విధంగా యూనివర్సిటీస్ అనేది బెస్ట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వాటితో పాటు గవర్నమెంట్ కాలేజెస్ కూడా బెస్ట్ ఉన్నాయి. సపోజ్ ఉదాహరణకి కడప డిస్టిక్లో చూసినట్టయితే కడప డిస్టిక్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, గర్ల్స్కి బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మిగతా డిస్టిక్లో కూడా గవర్నమెంట్ కాలేజెస్లు బెస్ట్గా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా దాదాపు 40,000, 50,000 అట్లా ర్యాంక్ వచ్చినా కానీ అక్కడ మీకు సిఎంఈ కానీ ఈసీ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్లో కూడా చాలా వరకు బెటర్గానే ఈ 3 ఇయర్స్ వరకు బాగానే చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నా కానీ తర్వాత విషయం అనమాట. కానీ ఒక ఆర్డర్లో తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీస్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వండి, థర్డ్ ప్రిఫరెన్సే ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వండి. సో మీకు ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే యూనివర్సిటీస్లో మీకు సిఎస్సి అంటే సిఎంఈ కానీ లేదా ఈసీఈ కానీ రావాలంటే 10,000 లోపల ఉండాలి. మీరు గమనించండి, 10,000 లోపల ఉండాలి. ఏ కేటగిరీ? ఓసీ అండ్ బీసీ కేటగిరీ. సిఎంఈ కానీ ఈసీ కానీ రావాలంటే 10,000 లోపల. ఓసీకి అయితే 5,000 లోపల, బీసీకి అయితే 8,000 ఆర్ 10,000 లోపల ఉండాలి అనుకోండి. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, వీళ్ళందరూ కన్ఫామ్గా ఫిక్స్ చేసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ, అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు యూనివర్సిటీలో దాదాపు 1,00,000 కూడా ఛాన్స్ అయితే ఉంటుంది, సిఎంఈ కానీ ఈసీ కానీ. డోంట్ వరీ. సో మీరు యూనివర్సిటీలో అప్లై కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్లో కంటే తీసుకున్నారంటే గవర్నమెంట్ కాలేజెస్లో దాదాపు సిఎంఈ ఆర్ ఈసీ సంబంధించి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మీకు 20,000 లోపలనే ఉంటుంది, 20,000 లోపలనే. సో కొన్ని గవర్నమెంట్ కాలేజీలు 1,00,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇద్దరికి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ 1,20,000, 1,30,000 లాస్ట్ ర్యాంక్ వరకు మీకు సిఎంఈ కానీ ఈసీ కానీ ఏ బ్రాంచ్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు దూరంగా అయినా యూనివర్సిటీకి పోవడానికి ట్రై చేయండి. మీ డిస్టిక్లోనే గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ కాలేజీలో ఒకవేళ యూనివర్సిటీ రాకపోతే మీరు డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు తీసుకోండి.
మీరు అది కూడా ఛాన్సెస్ లేకపోతే ప్రైవేట్ కాలేజెస్కు చూస్ చేసుకోవచ్చు. సో ఇది వీటికి సంబంధించి. ఇంకా ఈ మిగతా బ్రాంచెస్ ఉన్నాయి కదా, త్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈ బ్రాంచెస్ అనేది ఇక్కడ యూనివర్సిటీస్లో అయినా కానీ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఎంత ర్యాంక్ వచ్చినా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అవి కూడా బెస్టే. బట్ ఏ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ కాలేజీలో అయినా కూడా మీకు ఈసీఈ, త్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ కూడా వచ్చే అవకాశం అయితే 100% ఉంది. 1,00,000 ర్యాంక్ వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మాకు రాదు అనే డోకా ఉండదు. క్వాలిఫై అయితే చాలు, మీరు యూనివర్సిటీలో ఆ బ్రాంచ్లో కూడా పోయి కూర్చోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు చూజ్ చేసుకోవడంలో, ఆప్షన్స్ పెట్టుకోవడంలో బెస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో వాటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టేలోపు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.